పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ మందిర నిర్మాణ పనులు కొనసాగబడుతున్నాయి. జనవరి 21న ప్రతిష్ఠ కార్యక్రమం ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకున్నాం. ప్రతి అవసరం దేవుడు తీర్చులాగిన ప్రార్థన చేయండి. నేటి యొక్క బలమైన వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన చెవులలో చొచ్చాను. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడైన దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమకొలములు, తన ప్రాణమును అంతము చేయడానికి అనేక మంది, ముఖ్యంగా రాజైన సౌలు వెంటబడుతున్నప్పుడు తనకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటంట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన ప్రార్థన ఆలకించి నా మొర విని సమాధానమిచ్చాను, రక్షించాను. ఈ దినాన మనకు ఎంత భరోస్కరమైన మాట భక్తుల ద్వారా ఈ వాక్యం తెలియబడిందంటే, మన శ్రమలో యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన ఆలకించును, ఆయన చెవులో కంట మన బాధ చొచ్చును. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ దినాన నీ జీవితంలో ఉన్న నీ విషాదానికి, నీకున్న బాధ, నీకున్న దుఃఖము అది ఎవరు తీయలేకపోవచ్చు. కానీ ఈ సమయంలో నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టినట్లయితే ఆయన ప్రార్థన ఆలకించి నీకు కావలసిన ప్రతి దాన్ని ఆయన సమకూర్చగల సమర్థుడు. నువ్వు ఏ విషయం గురించే ఈరోజు దినాన ఉదయకాల సమయంలో కలవరపడుతున్నావో, ఆందోళన చెందుతున్నావో, దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మీకు సహాయకుడుగా ఉంటున్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని విమోచించును. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను. ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెడతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదింపచేసి ఫలపరిచేయండి. ప్రభాను ఉన్నవాడు అనువాడు నాయన, వారి పట్ల నువ్వు ఎలాంటి ఉద్దేశం కలుగున్నావో వాటిని సంపూర్ణంగా మీరు నెరవేర్చి నీ యొక్క గొప్ప కార్యములను చేయండి. వారికున్న ప్రతి ఒక్క తలంపులు మీరు అయినా అంగీకరించి నీ సన్నిధిలో ఏదైతే గోజాడుతున్నారో శీఘ్రమే వారికి దయచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దేవునికి మొరపెట్టండి, ఆయన మీకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్.